జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. కానీ తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరలేవనుంది. అదే ఆపరేషన్ ఆకర్ష్. వాస్తవానికి ఎన్నికల అనంతరమే మొదలుపెట్టిన ఈ ఆకర్ష్లో 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుంది. అయితే వీరిలో కొందరి చేరికపై వివాదం నెలకొంది. ఫిరాయింపులకు సంబంధించి ప్రస్తుతం కేసు కూడా నడుస్తోంది. వీటన్నిటి మధ్య వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో పరిణామాలు మారుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, వరుసగా రెండో ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రస్తావనకొస్తోంది. అటువైపు బీహార్ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ తెలంగాణలో బలం చాటుకోవాలంటే కూడా ఆపరేషన్ ఆకర్ష్ కీలకమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని కొత్తగా వాదన తెచ్చారు. ఈ 10 మంది ఎవరు అనేది చర్చగా మారింది. ఇప్పటికే మొగ్గు చూపిన 10 మందిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ వారు ఉంటారని పేర్కొంటున్నారు. 2 ఏళ్ల కిందటి ఎన్నికల్లో రాజధాని హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. దీంతో మొన్నటి వరకు మంత్రి పదవి కూడా ఎవరికీ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట మాజీ ఎంపీ, టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని కథనాలొచ్చాయి. ఒకరిద్దరు చేరినా ఆ తర్వాత దీనికి అడ్డుకట్టపడింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో 10 మంది ఎమ్మెల్యేలు కారుదిగనున్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరిక అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంగీకారమే అన్నట్లు తెలుస్తోంది. కాకపోతే న్యాయ రాజకీయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా చూసుకోవాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపనంతరం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే అంశాన్ని సీఎం రేవంత్ అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.